చూడండి. నవ్వండి వేసరాతుంది. మీరందరూ కూడా బంధువులు, చుట్టాలు, సంఘస్థులు, దూర ప్రాంతం నుండి చాలా ప్రయాసపడి ఎండతో కూడా మీరు వచ్చారు. మీరందరూ కూడా ముఖ్యంగా సంఘం తరఫున, ఈ కుటుంబం తరఫున మీకు అందరూ కూడా శుభాభివందనాలు చెల్లించుకో. ముఖ్యంగా వీళ్ళ గురించి కొన్ని మాటలు, మూడే మాటలు మీతో పంచుకుంటాను. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితం, రెండవది అన్నగారి యొక్క ఉద్యోగ జీవితం, మూడవది వీరి యొక్క సంఘ జీవితం. ఈ మూడు విషయాలు క్లుప్తంగా 2 మాటలతో నేను ముగిస్తాను. ముఖ్యంగా వ్యక్తిగత కుటుంబ జీవితం, వీరు ఈ వయసులో కూడా ఎంతో చక్కగా అన్యోన్యంగా నిజంగా నిన్నే పెళ్ళయిందా అన్నట్టు అక్క రాకపోతే ఎలా చూస్తారు, చివరి నుంచి మా అక్క రాలేదని, ఈవిడ అక్కడి నుంచి ఏది అక్కడ ఉన్నారని చూస్తారు. అంటే ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇంకా వ్యక్తిగత జీవితం అంటారా, చాలా మా జీవన దోషం చెప్తుంటారు. ఎన్నోసార్లు మీకు కపటం తెలియదు, మోసం తెలియదు, ఎంతో అమాయకమైన పక్షులు. ఈయనకి దరిదాపు 60 సంవత్సరాలు వచ్చిన అక్కకు వచ్చిన ఈ వయసులో కూడా చాలా ఏమాత్రం మాయ కపటం ఏమి లేకుండా చక్కగా చూడముచ్చటైన జంట. మీ బంధువులు కూడా అందరికీ తెలుసు, మీకు చెప్పడమే కాదు. ఇది వారి యొక్క కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం. రెండోది ఉద్యోగ జీవితం. అన్నగారు కుటుంబాలు ఎలాగుంటారో తన యొక్క ఉద్యోగ జీవితంలో కూడా నెల్లిమర్ల దాదాపు 20 సంవత్సరాలు చేశారు, 25 సంవత్సరాలు పైచలు చేశారు, తర్వాత కోటగంటెడ్ చేశారు. అక్కడ పోస్టల్ సిబ్బందిలో ఎక్కడ కూడా పుష్కర రాములు అనే వ్యక్తి చాలా నెమ్మదస్తుడు, చాలా చిన్న పిల్లలు చెప్పినా కూడా నేను వింటాను, ఎక్కడ కూడా గర్వం ఉన్న పరిస్థితి తన ఉద్యోగ జీవితంలో ఎక్కడ లేదు. సాటి ఎంప్లాయీగా చెప్తున్నాను. ప్రతి పోస్ట్ మాస్టర్ కూడా ఈయనకి చాలా గౌరవం చూస్తారు. చాలా చక్కగా ఇంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లలు చెప్పడం ఏంటని ఎక్కడ కూడా గర్వం లేకుండా